కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావడంతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాదయాత్ర చేపట్టారు. తిక్కస్వామి నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్, జనసేన చిలకం మధుసూదన్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలని అమలు చేస్తూ హామీ ఇవ్వని వాటిని వాటిని కూడా కొత్తగా ఇవాళ అమలు చేస్తూ ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఆ సందర్భంగా ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, సమస్యలు చాలా సమస్యలు, ఇంకా రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కాదు. అయితే వాటిని తెలుసుకొని కొంతమంది కార్యాలయాల దగ్గరికి, కూటమి కార్యాలయాల దగ్గరికి, ఎన్డీఏ కార్యాలయం దగ్గరికి చెప్పగలుగుతున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. అందుకని ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా కూటమి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇవాళ 3 వార్డులలో మొత్తం సాయంత్రం ఒక 6 వార్డులలో మొత్తం 6 సచివాలయం పరిధుల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం శాసనసభ్యునిగా నేను, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సోదరులు పరిటాల శ్రీరామ్ గారు, అదేవిధంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి చిలకం మధుసూదన్ రెడ్డి గారు, కూటమి కార్యకర్తలతో కలిసి వెళ్తూ ఉన్నాం. ఒక సంవత్సరం కాలంలో పట్టణంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దాదాపు 9 కోట్ల నిధులు తీసుకున్నాం. 15th ఫైనాన్స్ కమిషన్ దగ్గర ఎక్స్టెండెడ్ ఏరియాస్లో రోడ్లు కానీ లేదా కాలువలు తవ్వే కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదేవిధంగా కాలువలు పూడుకుపోయి అనేక